ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. ఈ వీడియోలో ఏబిఈ 19 ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కోసం కొన్ని ఇంపార్టెంట్ లీగల్ మ్యాగజైన్స్ని మీకు ఇక్కడ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నానండి. మనం ఈ ఎగ్జామ్లో మ్యాక్సిమం 2 to 3 బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ ఒక 20 ఇంపార్టెంట్ లీగల్ మ్యాగజైన్స్ని ఈ వీడియోలో మీకు ఇస్తున్నాను. మీరు ఈ లీగల్ మ్యాగజైన్స్ బిట్ అనేది వితౌట్ ఫెయిల్ కరెక్ట్గా ఆన్సర్ చేయాలనే ఒక గుడ్ ఇంటెన్షన్ తోటి ఫిల్టర్ చేసి, అంటే చాలా ఉంటాయి అందులోంచి ఫిల్టర్ చేసి మీకు ఒక 20 లీగల్ మ్యాగజైన్స్ ఎక్కువ రిపీటెడ్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే అడిగేవి మీకు ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి టార్ట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా నుంచి డామ్నమ్ సైన్ ఇంజూరియా. డామ్నమ్ సైన్ ఇంజూరియా అంటే డ్యామేజ్ వితౌట్ లీగల్ ఇంజూరీ అని అర్థం అండి. ఇంజూరియా సైన్ డామనం, ఇంజూరీ వితౌట్ డ్యామేజ్ అని అర్థం అండి. ఇంజూరియా సైన్ డామనం అంటే ఏంటి? ఇంజూరీ వితౌట్ డ్యామేజ్ అని అర్థం. ఉబి జెస్ ఇబి రెమిడియం అంటే దాని మీనింగ్ వేర్ దేర్ ఈజ్ ఏ రైట్ దేర్ ఈజ్ ఏ రెమెడీ అని అర్థం అండి. వేర్ దేర్ ఈజ్ ఏ రైట్ దేర్ ఈజ్ ఏ రెమెడీ. వాలంటరీ నాన్ ఫిట్ ఇంజూరియా అంటే దాని మీనింగ్ an injury is not done to one consenting to it. అంటే ఎవరైతే కన్సెంట్ చేశారో వారికి ఇంజూరీ అనేది లేదు అన్నట్లుగానే మనం భావిస్తాం. రీసెంట్గా మనం అల్లు అర్జున్ గారి మూవీ చూసాం కదండి. టికెట్ కొనుక్కున్నారు, అక్కడికి వెళ్ళారు, తోపులాటలో ఒక ఆవిడ చనిపోయారు. అది హ్యుమానిటీ గ్రౌండ్లో మనం ఆలోచిస్తే తప్పే, కానీ లా ప్రకారంగా టికెట్ కొనుక్కొని వాలంటరీగా ఆ ప్రిన్సెస్లోకి వెళ్ళారు. అక్కడ రిస్క్ ఉంటుంది అని తెలిసి కూడా వెళ్ళారు. సో మనం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు ఆ సిచ్యువేషన్ చెప్తున్నాను అంతే. an injury is not done to one consenting to it. వాలంటరీ నాన్ ఫిట్ ఇంజూరియాకి మీనింగ్. నెక్స్ట్ క్వా ఫాసిట్ పర్ ఎలియం ప్యాసిట్ పర్ సే. దీని మీనింగ్ హీ హూ యాక్ట్స్ త్రూ అనదర్ యాక్ట్స్ హిమ్సెల్ఫ్. మీనింగ్ మరొకసారి, హీ హూ యాక్ట్స్ త్రూ అనదర్ యాక్ట్స్ హిమ్సెల్ఫ్. నెక్స్ట్ది రెస్పాండెంట్ సుపీరియర్. లెట్ ద ప్రిన్సిపల్ ఆన్సర్ అని దీని అర్థం. రెస్పాండెంట్ సుపీరియర్ అంటే లెట్ ద ప్రిన్సిపల్ ఆన్సర్. నెక్స్ట్ సిక్ అట్టే టు అట్ ఎలీనమ్ నాన్ లీడ్స్. దీని మీనింగ్ సో యూజ్ యువర్ ఓన్ యాజ్ నాట్ టు ఇంజూర్ అనదర్స్ ప్రాపర్టీ. నీది నువ్వు ఎంజాయ్ చేయి, బట్ ఇంకొకరికి నష్టం కలిగించకుండా అని అర్థం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. సో యూజ్ యువర్ ఓన్ యాజ్ నాట్ టు ఇంజూర్ అనదర్స్ ప్రాపర్టీ. జనరల్గా మనం ఈజ్మెంట్ కోసం కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు ఈజ్మెంట్ యాక్ట్ చదువుతున్నప్పుడు. నెక్స్ట్ ఇంజురీ నాన్ రిమోట్ కాజా సెట్ ప్రొక్సిమా స్పెక్టేట్ర. దీని మీనింగ్ మనకి ఇన్ లా నాట్ ద రిమోట్ బట్ ద ప్రాక్సిమేట్ కాజ్ ఈజ్ లుక్డ్ ఎట్. అంటే చాలా రిమోట్ యాక్షన్స్ని లా కన్సిడర్ చేయదు, కానీ ప్రాక్సిమేట్ కాజ్ ఉంటే మాత్రం ఒక లుక్ ఇస్తుంది, దాని వైపు చూస్తుంది. మే కన్సిడర్డ్ అని అర్థం. మరొకసారి చెప్తున్నానండి. ఇన్ లా నాట్ ద రిమోట్ బట్ ద ప్రాక్సిమేట్ కాజ్ ఈజ్ లుక్డ్ ఎట్. రెస్ ఇప్సా లోక్యుటర్. దీని మీనింగ్ ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్స్ సెల్ఫ్. దీని మీనింగ్ ద థింగ్స్ స్పీక్స్ ఇట్ ఫర్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ది యాక్సియో పర్సనాలిస్ మారిటమ్ కమ్ పర్సోనా.
దీని మీనింగ్ ద యాక్ట్ డస్ నాట్ మేక్ వన్ గిల్టీ అన్లెస్ దేర్ బీ ఏ క్రిమినల్ ఇంటెంట్. ద యాక్ట్ డస్ నాట్ మేక్ వన్ గిల్టీ అన్లెస్ దేర్ బీ ఏ క్రిమినల్ ఇంటెంట్ అని అర్థం దీనికి. నెక్స్ట్ మనకి కాంట్రాక్ట్ యాక్ట్ 1 నుంచి కన్సెన్సస్ యాడిడమ్. కన్సెన్సస్ యాడిడమ్ అంటే మనకి దీని మీనింగ్ అగ్రిమెంట్ యాజ్ టు ది సేమ్ థింగ్స్. మీనింగ్ ఏంటండి? అగ్రిమెంట్ యాజ్ టు ది సేమ్ థింగ్స్. ఎక్స్ న్యూడో ప్యాక్టో నాన్ ఒరిటర్ యాక్షియో. దీని మీనింగ్ మనకి నో యాక్షన్ అరైజెస్ ఆన్ ఏ కాంట్రాక్ట్ వితౌట్ ఏ కన్సిడరేషన్. నో యాక్షన్ అరైజెస్ ఆన్ ఏ కాంట్రాక్ట్ వితౌట్ ఏ కన్సిడరేషన్. క్వాంటమ్ మెరిట్. క్వాంటమ్ మెరిట్ అంటే మనకి ద మెరిట్, ద అమౌంట్ అని అర్థం. యాజ్ మచ్ యాజ్ యూ స్పెండ్ యూ కెన్ ఎర్న్ అని అర్థం. కాంట్రాక్ట్ 2 నుంచి మనకి కాంట్రాక్ట్ 2లో మనకి డెలిగేటస్ నాన్ ప్రొటెస్ట్ డెలిగేర్. దీని అర్థం ఏ డెలిగేటెడ్ అథారిటీ కెనాట్ బి అగైన్ డెలిగేటెడ్. ఒకరికి ఇచ్చిన అథారిటీని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. నెక్స్ట్ క్యావియట్ ఎంప్టర్. క్యావియట్ ఎంప్టర్ అంటే లెట్ ద పర్చేజర్ బీవేర్. కొనుక్కునేవాడే జాగ్రత్త వహించాలి. దీనికి మనం ఇంకొకటి క్యావియట్ వెండిటర్ అని ఉంటుంది. లెట్ ద సెల్లర్ బీవేర్ అంటే అమ్మేవాడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. డ్యూటీ ఆన్ బయ్యర్, డ్యూటీ ఆన్ సెల్లర్ అని అర్థం. నెమో డెట్ క్యూర్ నాన్ హ్యాబిట్. దీని అర్థం మనకి no one can give what they don't have. Nemo that cured non-habit అంటే no one can give what they don't have. నేను లా చదివేటప్పుడు ఈ లీగల్ మ్యాగజైన్స్ని యూజ్ చేసేదాన్ని అండి, మీనింగ్ తెలుసుకుని. అవతల వాళ్ళకి ఆ లీగల్ మ్యాగజైనే తెలియదు, మీనింగ్ అంతకన్నా తెలియదు. కొంచెం విచిత్రంగా నా వైపు చూసేవారు. బట్ అది గుర్తుండడం కూడా కోసం సిచ్యువేషన్ని బట్టి ఆ లీగల్ మ్యాగజైన్ని నేను అక్కడ యూజ్ చేసేదాన్ని. దట్ ఈజ్ మై బెనిఫిట్. సో నెక్స్ట్ వన్ యాక్టస్ క్రిమినల్ లా నుంచి ఐపీసీ అంటే మనకి ఇప్పుడు బిఎన్ఎస్ నుంచి యాక్టస్ నాన్ ఫిసిట్ ట్రియం నిసి మెన్సిట్రియా. దీని మీనింగ్ మనకి ద యాక్ట్ డస్ నాట్ మేక్ వన్ గిల్టీ unless there be a criminal intention. The act does not make one guilty unless there be a criminal intent అని అర్థం. అంటే క్రిమినల్ ఇంటెన్షన్ ఉండాలి, యాక్ట్ కూడా ఉండాలి. నెక్స్ట్ వన్ ఇగ్నోరెన్షియా ఫ్యాసిట్ ఎక్స్క్యూసెట్. ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూసెట్. దీని మీనింగ్ మనకి ignorance of fact excuses. Ignorance of law does not excuse us. Next one adi ultram partem. రూల్ ఆఫ్ ఫెయిర్ హియరింగ్కి సంబంధించండి. దీని మీనింగ్ నో వన్ షెల్ బి కండెమ్డ్ అన్హర్డ్. అంటే మనకి అవతల వ్యక్తికి తన బాధను వినిపించుకునే అవకాశం కల్పించాలి. అంటే
హియర్ ద అదర్ సైడ్ అని అర్థం అండి. ఇవి కాకుండా ఇంకొక 2 మీకు చెప్తాను. డోలీ ఇన్ కెపాక్స్, మనకి బిఎన్ఎస్లో కానీ లేదా ఐపీసీలో కానీ చైల్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది కదండి. 7 years బిలో చైల్డ్ కనుక చేస్తే ఇమ్యూనిటీ. డోలీ ఇన్ కెపాక్స్, దాని మీనింగ్ ఏంటంటే ఇన్క్యాపబుల్ ఆఫ్ క్రైమ్ అని అర్థం అండి. నెక్స్ట్ ఇంకొకటి నెమో డెబిట్ ఎస్ జుడెక్స్ ఇన్ ప్రొప్రియా కాజా. నెమో డెబిట్ ఎస్ జుడెక్స్ ఇన్ ప్రొప్రియా కాజా, దీని మీనింగ్ నో వన్ కెన్ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్. మీనింగ్ మరొకసారి, నో వన్ కెన్ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్. అబినిషియో అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అని అర్థం అండి. ఆది ఆల్ట్రమ్ పార్టమ్ అంటే మనకి హియర్ ద అదర్ సైడ్. క్యావియట్ ఎంటర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, బయర్ బివేర్. మాలాఫైట్స్ అంటే గుడ్ ఫెయిత్ అని తెలుసు కదండి, దానికి ఆపోజిట్ అన్నమాట, బ్యాడ్ ఫెయిత్ అని అర్థం. ఒబిటర్ డిక్టమ్ అంటే ఒపీనియన్ ఆఫ్ ద జడ్జ్ ఆర్ రిమార్క్ ఆఫ్ ద జడ్జ్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ది డెసిషన్ అని అర్థం. అంటే జడ్జి గారు ఎక్స్ప్రెస్ చేస్తారు తన ఒపీనియన్ని, కానీ అది జడ్జిమెంట్కి అవసరం లేదు. జడ్జి కూడా హ్యూమన్ బీయింగే కదా, ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆయన ఎక్స్ప్రెస్ చేస్తారు ఆయన ఒపీనియన్ని, కానీ జడ్జిమెంట్కి అది అవసరం లేదు. దాని మీనింగ్ మనం ఎలా అంటే దట్ విచ్ ఈజ్ సెడ్ ఇన్ పాసింగ్, ఒపీనియన్ ఆఫ్ జడ్జ్ ఆర్ రిమార్క్ ఆఫ్ జడ్జ్. సో ఇవండి ఈ లీగల్ మ్యాక్సిమం ఇంపార్టెంట్వి నేను ఇక్కడ ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను. తప్పకుండా బిట్ అనేది కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. సో నేను ఇక్కడ టైం సేవ్ కోసం ఇలా ప్రొనౌన్స్ చేస్తూ చెప్పాను. మీరు కుదిరితే విన్ని అది నోట్స్ లిస్ట్ చేసుకోగలిగితే ఈజీగా మీరు గుర్తుంటుందండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి. బికాస్ ఐ యామ్ వర్క్ ఫర్ యువర్ సక్సెస్. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.